ఈరోజు 1వ తారీఖు ఇంటద్దె కట్టమని ఇంటి ఓనరు పోపట్లాలు మన దగ్గరికి వస్తాడు. మనం 3 నెలల నుంచి అద్దె కట్టడం లేదు. అరే ఎందుకు పతులు అంతగా భయపడుతున్నావు? నీ పక్కన నేనుండగా ఎందుకు ఇంతగా భయపడుతున్నావు? మోటు ఆయన వచ్చేసారు. నువ్వే ఏదో చెయ్యి. చూడు బయటే ఉన్నాడు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. వేషాలు మార్చుకుని ఇంట్లోంచి మనం పారిపోదాం. ఎక్స్క్యూజ్ మీ అన్నయ్య గారు, కొంచెం పక్కకి తప్పుకుంటారా? నేను మోటు పక్కింట్లోనే ఉంటున్నాను. చక్కెర తీసుకుందామని వచ్చాను. ఈ చక్కెర మాయలో పడి నేను 2 సార్లు మోసపోయాను. ఇప్పుడు మీరిద్దరూ ఈ చక్కెర పేరు చెప్పి నన్ను మళ్ళీ మోసం చెయ్యలేరు. ఇది వర్కౌట్ అవదు. ఇంకాస్త కొత్తగా ఆలోచించు పతులు. ఐడియా సజ్జి. నువ్వు అమీర్ చంద్, నేను పకీర్ చంద్. ఎందుకింత గట్టి గట్టిగా తలుపులు బాతున్నారు చెప్పండి. మీకు అసలు మేనర్స్ అనేది తెలియదా? ఓహో సారీ, నన్ను క్షమించండి. మీ ఇద్దరు ఎవరు? నేను గుర్తుపెట్టలేకపోయాను. ఈయన పేరు అమీర్ చంద్, నా పేరు ఫకీర్ చంద్. మోటు పతులని కలుద్దామని వచ్చాం, కానీ వాళ్ళు ఎక్కడా కనిపించలేదు. మీరిద్దరు అమీర్ చందులు ఫకీర్ చందులు కాదు. మీరెవరో నాకు బాగా తెలుసు. 3 నెలలుగా మీరు నాకు అద్దె కట్టడం లేదు. అసలు మీ ఉద్దేశం ఏంటి? నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఇదిగో వీటిని పట్టుకోండి, అనవసరంగా పాడవుతాయి. మర్యాదగా ఆగండి. అద్దె కట్టకుండా ఎక్కడికి పారిపోతారు? మీరు అద్దె ఇచ్చే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను. పరిగెత్తు బదులు పరిగెత్తు. ఆగండి. తప్పించుకోవాలని కల్లో కూడా అనుకోకండి. నేను మిమ్మల్ని ఈ రోజు వదిలిపెట్టను. మోటు పతులు, ఆ చెట్టు వెనక దాక్కుని ప్రాణాలు కాపాడుకుందాం. పదమోటు పద. నాకింక పరిగెత్తే ఓపిక లేదు. అతను మన వెనక వస్తున్నంతసేపు మనం పరిగెడుతూనే ఉండాలి, లేకపోతే ఇక మన జీవితంలో పరిగెత్తలేం. త్వరగా పరిగెత్తు. పరిగెడుతున్నాను కానీ నాకేమీ కనిపించట్లేదు. నన్ను తొందర పెట్టుకో. హలో సార్, ఇండియా టెక్నాలజీ మనకన్నా అడ్వాన్స్డ్ గా ఉంది. మనం కోట్లు ఖర్చు పెట్టి స్పేస్ షిప్ తయారు చేస్తున్నాం, కానీ వాళ్ళు ఆక్సిజన్ లేకుండా, స్పేస్ షిప్ లేకుండా కేవలం కళాయి పాత్రలో అంతరిక్షంలో తిరుగుతున్నారు. హలో, హాయ్, బాగున్నారా? లగాయితో ఎవరది? లగాయితో ఎవరు అటాక్ చేస్తున్నారు? అటాక్!
ఏలియన్స్ అటాక్ చేస్తున్నారు. గసిటరాం నా స్నేహితుడా, ఇంటి ఓనర్ నుంచి మమ్మల్ని కాపాడు. అతను మా బుర్రల మీద వాయించి మమ్మల్ని ఇలా పొట్టిగా చేసేశాడు. అరే మీరిద్దరు ఏం దిగులు పడకండి. ఇంటి ఓనర్ దగ్గర నుంచి కాపాడడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. గసీటరం ఇంట్లో ఉన్నాడా? లేడు. ఏంటి అవునవును కాదు కాదు అంటున్నారు? ఏంటి విషయం? ఏదో ఒకటి సరిగ్గా చెప్పండి. తమ్మకండి కాన్సాబ్, తమ్మకండి. తుమ్మితే పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. కాన్సాబ్, మీకు తుమ్మద్దని ముందే చెప్పాను కదా. ఇప్పుడు చూడండి మనకి ఎంత లేట్ అవుతుందో. దేనికి లేట్ అవుతుంది? ఏం జరుగుతుంది? తుమ్ము అపశకనం అంటారు కదండి, అందుకే ఇప్పుడు మేము చేయాల్సిన పనికి ఆలస్యం అవుతుంది కదా అంటున్నాను. ఓ ఇంతకీ నేను అడగాలనుకుంటున్నది, మీరు గసిటరం ఇంట్లోంచి వస్తున్నారు కదా, గసిటరం ఇంట్లో ఉన్నాడా? కాన్సాబ్, నేను చెప్పిన మాట మీరు వినరా? ఒక్కసారి ఆలోచించండి. మన దగ్గర ఆకులు కూడా లేవు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఆకు తీసుకొస్తాను. ఆకా? ఆకెందుకు? బిర్యానీలో వేయటానికి. మేము ఆకులు తెచ్చుకోవడం మర్చిపోయాం, అందుకే. కానీ సార్, మీరు అసలు గసిటెరామ్ గురించి ఎందుకు అడుగుతున్నారు? అసలు విషయం ఏంటంటే, నేను వాళ్ళ మిత్రులు మోటు పతులను వెతుకుతున్నాను. ఇక్కడే ఉంటారనుకున్నాను. ఇక్కడ లేకపోతే ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ చెట్టు మీద ఎక్కి దాక్కోలేదు కదా. కాన్సాబ్, ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఏంటి విచిత్రం? అసలు నాకెందుకు ఇలా అనిపిస్తుంది? ఇప్పుడు దాకా నాకు గడ్డ ఉన్నట్టు, నేను దాన్ని దువ్వుకున్నట్టు. కాన్సాబ్, కాన్సాబ్, కంట్రోల్ చేసుకోండి. మీకు పరిస్థితి అర్థం కావటం లేదు. నేను ఇక్కడ భయంతో ఉడికి చూస్తున్నాను. కొంపతీసి మీరు వెతుకుతున్నది దేని కాదు కదా బామ్మగారు? నేను వెతుకుతున్నది మాత్రం ఖచ్చితంగా మీ ఇద్దరినే. పద, ఈ మందిరం లోపలికి వెళ్ళి దాక్కుందాం. ఆ దేవుడే కాపాడతాడు. ఐడియా సజ్జి, మనం ముఖాలు మార్చేసుకుందాం. అప్పుడు మనల్ని ఎవ్వరు గుర్తుపట్టలేరు. ఆ పైవాడికి కోటి కోటి దండాలు. రా బిడ్డ, నువ్వు కోరిన కోరికలన్నీ తీరిపోతాయి. ఓ పైన మంచి దేవుడా, నా 3 నెలల అద్దె పెంచు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది భక్త. మోటుపతులు నీ బాకీ తప్పకుండా తీరుస్తారు. అది మీకెలా తెలుసు మోటుపతులు నాకు అద్దె ఇవ్వాలి అని? నేను సర్వాంతర్యామిని భక్త. వాళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళు. పేదవాళ్లకు కడుపు నిండా భోజనం పెడతారు, లేని వాళ్లను ఆదరిస్తారు. వాళ్లకు 1 రూపాయి దానం చేసిన వాళ్లకు 100 రెట్లు నేను ఎక్కువగా ప్రసాదిస్తాను. ఏంటి నిజంగానా? ఒకవేళ నేను 10,000 సహాయం చేస్తే నువ్వు నాకు 10,000కి 100 రెట్లు అంటే 10 లక్షలు నువ్వు నాకు సహాయం చేస్తావు కదా? అవును బిడ్డ, 10 లక్షలు ఇస్తాను. నేను ఇప్పుడే వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చేస్తాను. కానీ ఎవరికివ్వను, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదే. అక్కడ ఉన్న పూజారి చేతికి ఇవ్వు బిడ్డ, ఆయనే వాళ్లకు అందజేస్తాడు. వాళ్ళు రోజూ ఇక్కడికి వస్తూ ఉంటారు. పూజారి గారు, ఈ చిన్న 10,000 రూపాయలు బహుమానం తీసుకుని ఆ మహానుభావులు మోటు పతులోకి ఇవ్వండి ప్లీజ్. నువ్వు చెప్పినట్టే చేస్తాను బిడ్డ. ఓ దించకచా దించకచా.
ఈ 10,000 ఇచ్చి సమోసాలు తినేస్తాను. వద్దొద్దు, ముందు అతనికి ఇవ్వాల్సిన అద్దె బాకీ ఇచ్చేసి మిగిలిన డబ్బులతో మనం ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? నిజం చెప్పాలంటే నేను మీకు ఇంకో 10,000 రూపాయలు ఇద్దామని వచ్చాను, కానీ ఇప్పుడు 10,000 టన్నులు గుత్తులు ఇచ్చి వెళ్తాను. నేను ఈ ఇద్దరిని అసలు వదిలిపెట్టను. ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి. సార్, దిస్ ఈస్ టూ మచ్. ఇంతకు ముందు కళాయిలు, ఇప్పుడేమో పళ్ళాలు. ఇండియా టెక్నాలజీ మనకంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. నేను రిజైన్ చేస్తున్నాను సార్, నేను రిజైన్ చేస్తున్నాను. ఇంత కష్టపడినా ఏం ప్రయోజనం ఉంది?